ప్రభాస్ స్పిరిట్ ని లేట్ చేస్తే సందీప్ మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట. వరుస సినిమాలు కమిట్ అవుతున్న ప్రభాస్ ఆ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాడన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు లైన్ లో ఉన్న సినిమాలు 5-6 ఉన్నాయి. వాటిలో ఏది ఎంతవరకు వచ్చింది అన్న క్లారిటీ లేదు. మారుతితో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ అయితే ఎప్పటి నుంచో సెట్స్ మీద ఉంది. కానీ ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా బయటకు రావట్లేదు. అసలు రాజాసాబ్ విషయంలో ఏం జరుగుతుంది అన్నది కూడా అర్థం కావట్లేదు. ఆ సినిమాతో పాటు హను రావుపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేయాల్సిన సినిమా స్పిరిట్ ఏ పాటికి మొదలు కావాల్సి ఉంది. కానీ ఇంకా దానికి ముహూర్తం రాలేదు. ప్రభాస్ ముందు రాజాసాబ్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల షూటింగ్ మొదలు పెట్టేలా అని చూస్తున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ని త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఒకవేళ ప్రభాస్ స్పిరిట్ ని లేట్ చేస్తే సందీప్ మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట. ఎందుకంటే ప్రభాస్ కోసం తన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నట్లుగా భావిస్తున్నాడట. తన డైరెక్షన్ లో సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే సందీప్ ప్రభాస్ ని ఒక ఏడాది తనకు టైం ఇవ్వాలని అడిగాడట. స్పిరిట్ కోసం ఏడాది షెడ్యూల్ ఇచ్చేలా ప్రభాస్ కూడా రెడీ అన్నాడట. కానీ రాజాసాబ్ ని పూర్తి చేసి ముందు అది రిలీజ్ చేయాలని ప్లాన్ లో భాగంగా స్పిరిట్ ని ఇంకాస్త లేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అనుకున్న దానికన్నా మరో 3-4 నెలలు లేట్ గా స్పిరిట్ మొదలయ్యేలా ఛాన్స్ ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రాజాసాబ్ తర్వాత ఫౌజీ రిలీజ్ ప్లానింగ్ ఉన్న స్పిరిట్ విషయంలో కూడా సందీప్ దూకుడుగా ఉన్నాడు. రాజాసాబ్ ఫౌజీ మాత్రమే కాదు, స్పిరిట్ తో పాటు సలార్ 2, కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా కూడా లైన్ లో ఉంది. మరి ఈ సినిమాలన్నీ ప్రభాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడా అనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.